వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ యొక్క కేర్ గివర్ మీద చేసిన కుట్ర విషయంలో మీకు నిజాలు తెలియాలి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో మొదలు లేదు అనేది భ్రమ. నిజానికి ఆపాలి అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? అసలు ఏం జరిగింది అనేది ఈ ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఓకేనా? మైండ్, ఫిష్, గ్యాలం ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకే, స్పామ్. ఓకేనా? దీనికి సంబంధించి నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్ ఏంజల్, ప్లీజ్ చెప్పండి, కేర్ గివర్ విషయంలో మనీ ఇచ్చారు అనేది నిజం. ఓకేనా? కేర్ గివర్కి సంబంధించి మనీ ఇచ్చారు అనేది నిజం. అది బ్లేమ్ చేయడానికి ఇచ్చారు. బ్లేమ్ చేయమని ఇచ్చి పోగొట్టుకున్నారు. హయ్యెస్ట్ గాడ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఇంట్లో ఇద్దరిని నిలబడకుండా చేయమని చెప్పి, ముందుకు వెళ్లకుండా చేయమని చెప్పి, ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ముందుకు వెళ్లకుండా వెన్నుపోటు వేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. ఒకరి మీద ఎగరమని వారు విక్టరీ సాధించేశారు, జెండా పాతేశారు. ఎలాగైనా సరే ముందుకు వెళ్లకుండా చేసేయాలి. 1 ఇన్ఫినిటీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఇంట్లో ఒకరు, ఓకేనా, పార్ట్నర్షిప్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. అండ్ దానికి సంబంధించి ఆఫర్ ఇచ్చారంట. పార్ట్నర్ విషయంలో ఆఫర్ ఇచ్చారంట. అండ్ మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆఫర్ ఇచ్చారంట. ఇందులో 4 ఫాదర్ ఫిగర్స్ ఉన్నారండి. 4 ఫాదర్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయినాయి. ఓకేనా? మీ విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అండి. ఇక్కడ ఒక మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అని అనుకున్నారు, కనిపించకుండా. ఇద్దరు మేల్ పర్సన్స్, ఫాదరు, సన్, ఒక యంగ్ పర్సన్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళు. ఇక్కడ మేల్ పర్సన్స్ ఇద్దరు, మొత్తం 3 ఉన్నారు. ఒకరు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ 2 చిన్నపిల్లలు. ఓకేనా? వాళ్ళని పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ 2 మేల్ పర్సన్స్కి డబ్బులు ఎవరైతే రొటేట్ చేస్తున్నారో మీ ఇంటికి సంబంధించి వాళ్ళకి బ్యాలెన్స్ లేకుండా చేసి 4 కూడా పిఎస్లో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకున్నారు. అండ్ మీ విషయంలో ఎస్, కరెక్ట్ అండి. మీ విషయంలో డాక్యుమెంట్స్ ఆల్టర్ చేయడం, మీకు అగైనిస్ట్గా ఫేక్ డాక్యుమెంట్స్ని రీప్లేస్ చేయడం, సాక్ష్యాలని దాచేయడం, నిజాలని దాచేయడం, రిజల్ట్ని మార్చేయడం, వచ్చిన రిజల్ట్ మీది కాదని చెప్పడం. ఓకేనా? మీ రిజల్ట్ని మార్చేయడం, ఉన్నదాన్ని సగం చెప్పి సగం వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పడం. ఓకేనా? ఇలాంటివన్నీ చేస్తున్నారు. చేసిన వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారండి. ఎస్, హాస్పిటల్ పాలయ్యారు. తద్వారా మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. డివైన్ చూస్తున్నారండి. కర్మ ఈజ్ రియల్. ఖచ్చితంగా ఇప్పుడు మీ విషయంలో ఎవరైతే భూమి ఆకాశం పట్టకుండా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అన్నిటికీ కూడా డివైన్ చూస్తున్నారు. అన్నీ కౌంట్ అవుతాయి. ఓకేనా? టెన్షన్ అవ్వద్దు, వర్రీ అవ్వద్దు, పీస్ఫుల్గా ఉండండి. ఓకేనా? ఫోకస్ ఫోకస్ ఫోకస్. మీ వర్క్ మీద, మీ ఫుడ్ మీద, మీరు చేస్తున్న పని మీద ఫోకస్. ఓకేనా? అండ్ మిమ్మల్ని మీ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు అనుకుంది జరగలేదు. ఓకేనా? కర్మ అనేది అనుభవించారు. వీళ్ళు రివర్స్ అయిపోయింది, స్లిప్ అయిపోయింది, జారిపోయింది. ఒకరు వెనక్కి పడ్డారు. ఓకేనా? వాళ్ళ యొక్క టైం మీ విషయంలో, మీ కేర్ గివర్ విషయంలోనండి. ఓకేనా? అనుకుంది జరగలేదు. మీ విషయంలో అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు, అవకాశం రాలేదు. కేర్ గివర్ విషయంలో వెనక్కి పడ్డారండి. అండ్ పార్ట్నర్షిప్ విషయంలో అయితే హ్యాపీ ఎండింగ్ని ఆపలేరు. ఓకేనా? ఖచ్చితంగా ఆపలేరు. అండ్ ఎలాగైనా సెల్ఫ్ కేర్ లేకుండా చేసేసి, స్టెప్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా అవకాశం లేదండి. అండ్ ఎస్, ఇక్కడ ఫాదరు అండ్ అలాగే వారి యొక్క మదరు, లెటర్ కే ఉన్న పర్సన్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కార్మిక్ గ్రూప్ ఉన్నారు. ఆపాలి అని మొదలు, జస్టిస్ని ఆపలేరు అనేది కిన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. వెబ్ సిరీస్ సంబంధించిన వాళ్ళు, చేసేవాళ్ళు లేదా చూసేవాళ్ళు. ఓకేనా? ఇద్దరు విషయంలో కూడా జస్టిస్ కన్ఫర్మ్. ఇద్దరు విషయంలో జస్టిస్ కన్ఫర్మ్. ఐస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఐస్ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్. అది రీసెంట్గా యూజ్ చేసిన వాళ్ళు, వాడిన వాళ్ళు లేదా మాట్లాడుకున్న వాళ్ళు. జస్ట్ ఐస్. మిమ్మల్ని కొంతమంది ఐస్ చేస్తున్నారు. జరగాల్సిన జస్టిస్ని ఆపాలని చెప్పి మిమ్మల్ని సంసిద్ధం చేస్తున్నారు.
అది కేవలం ఐస్ మాత్రమే. ములవ చెట్టు ఎక్కిస్తున్నారు కొంతమందిని. సాడ్ చేయలేరండి. ఖచ్చితంగా సాడ్ చేయలేరు. అన్యాయం చేయాలని చెప్పడం కోసం కొంతమందికి ఐస్ చేస్తున్నారంట. జెండా పాతేస్తారు అని చెప్పి. డబ్బులిచ్చి మరీ ఐస్ చేస్తున్నారంట. మంచిగా చెప్తున్నారంట. అంటే అదంతా బూటకం మాటలు. ఓకేనా? సో, మంచిగా చెప్తున్నట్టు చెప్పి వాళ్ళేదో ఇది, వాళ్ళేదో అది, వాళ్ళిది అని చెప్పి వాళ్ళకి ఎలాగ చెప్తే ఎలాగ వింటారని అలా చెప్పి వాళ్ళకి అన్యాయం చేయమని చెప్తున్నారు. ఎందుకంటే రిస్క్ వాళ్ళకే కదా! ఎవరైతే మీ దాకా వచ్చి డ్రామా ఆడతారో రిస్క్ వాళ్ళకే. దాంకొని ఎవరైనా చెప్తే మాత్రం చేసేవాళ్ళకి ఆ బుద్ధి ఉండాలి కదా! అదే అడుగుతారు. వాళ్ళు చెప్తారు, 100 చెప్తారు. చేసేవాళ్ళకి బుద్ధి ఏమైంది అని. ఓకేనా? చేసిన వాళ్ళదే తప్పు ఇక్కడ. ఎవరైతే వచ్చి చేస్తున్నారో అది తప్పు. వాళ్ళనే అడిగిన వాళ్ళనే శిక్ష వేసినా వాళ్ళకే. ఓకేనా? తర్వాత వాళ్ళు దొరికిపోయాక వాళ్ళు ఎన్ని చెప్పినా ఎవరు వినరు. ఎందుకంటే అవి మాటలు, ఇవి సాక్ష్యాలు. ఓకేనా? అండ్ చేసిన నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. ఆ విధంగా మీ విషయంలో జస్టిస్ లేకుండా చేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు ఇచ్చి మరో డబ్బులు పోగొట్టుకున్నారు. చాలా వేగంగా అనుకున్నారండి. ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు. స్టార్‌లా ఉన్నారు. ఎలాగైనా బాధ పెట్టేయాలి. ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి. మీ సెలబ్రేషన్ ఆపలేరు. మీరు మరింత వెలుగుతున్నారు. వాళ్ళు మీ పరువు తీస్తున్నా అనుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క మాటల ద్వారా వాళ్ళు మీ పరువు తీస్తున్నా అనుకుంటున్నారు. చేతల ద్వారా మీ సెలబ్రేషన్ ఆపలేరండి. వాళ్ళు మీ గురించి బ్యాడ్‌గా చెప్తూ మీ విలువ ఇంకా పెంచుతున్నారు. ఎందుకు అంటే మీరేంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మీ గురించి బ్యాడ్‌గా చెప్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. మీ ఎదుగుదలని తొక్కేయాలనుకుంటున్నారు. మీరు మంచివాళ్ళు కాబట్టి పనిగట్టుకొని అవసరం లేకపోయినా వాళ్ళ దగ్గరికెళ్ళి చెప్తున్నారు అన్న విషయం అర్థమైపోయింది. మీ గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా డబ్బులు రొటేట్ చేస్తే, డబ్బులిస్తే కనిపించకుండా మీ వెనక గోతులు తవ్వుతున్నారన్న విషయం అందరికీ తెలిసింది. అండ్ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతున్నారు. ఓకేనా? అబండెన్స్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందరిలో ప్రత్యేకంగా ఉన్నారు. ఓకేనా? ఒక వెలుగుతున్నారు అని చెప్పి మీ విషయంలో 4 వీలరు అలాగే 4 మెంబర్స్ వీల్స్ సింగిల్ వీల్ వాళ్ళకి ఇప్పుడు బ్యాలెన్స్ లేదు. పార్ట్నర్ లేదు. నలుగురికి కూడా పార్ట్నర్ లేదు. పైగా వాళ్ళు అపోజిషన్‌లో ఉన్నారు. అపోజిషన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళది కర్మ అండి అది. ఒక రకమైన కర్మ వాళ్ళకి. బట్ ఏంటి అంటే మీ విషయంలో అయితే అనుకుంది జరగలేదు. సెలబ్రేషన్ లేకుండా చేద్దాం అనుకున్నారు. ఇంట్లో ఒకరి విషయంలో అనుకుంది జరగలేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. అబండెంట్ లైఫ్ కన్ఫర్మ్ అండి. 8, 9 యెస్. అబండెంట్ లైఫ్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబండెన్స్‌ని ఇస్తుంది. మీరు చేస్తున్న పని అనేది లాంగ్ టర్మ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్‌ని మీకు ఇస్తుంది. మీరు అది గమనించుకోవాలి. ఓకేనా? 2 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఒక ప్రత్యేకమైన సాటిస్ఫాక్షన్ ఉండే వర్క్ అండ్ అబండెంట్ లైఫ్, నేచర్‌కి సమ్మతమైన ధర్మమైన పని. చాలా బ్రైట్‌గా ఉన్నారు. ఒక సూర్యుడిలా ప్రకాశిస్తున్నారు నిజానికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ ద లైట్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియో చేస్తానో వెంటనే మీకు వీడియో అనేది వస్తది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.